నా ప్రియుడు వస్తే మాట్లాడి నాన్న కూడా ఉండదు. జాగ్రత్త. నీ పేరు చంపమని నా మనుషులను 100 మందిని పంపించాను. వారికి ఇప్పుడు రావడం చాలా కష్టం. నాకైతే చంపు ఎవరి వల్ల కాదు. నీ పేరు అంత నీరుడా ఎక్కడి చూడు, అప్పుడే తెలుస్తుంది నీకు. నుంచి వెళ్ళు. నా తాడను పెట్టిన ఎవరైనా సరే నా పనిలో వదిలిపోకుండా పోవద్దు. అంటే నీ ఉద్దేశం? మనం సరదాగా అలా గాలి మేఘంలో తేలిపోదాం. ఆ తర్వాత పెళ్లి చేసుకుందాం. నన్ను ఏమైనా చేయలు ప్రయత్నిస్తే అసలు బ్రతకబడదు. జాగ్రత్త. ఇప్పుడు నీ బతుకు నా చేతుల్లో ఉంది. నువ్వు నన్నేమి చేయవు. ఆ విషయం గుర్తుపెట్టుకో. నిన్ను ఏమీ చేయను. నీ అందమైన అందాన్ని ఒక్కసారి అనుభవిస్తారు అంతే. అది వెయ్యి చల్లబెట్టినా సరే నీకు సాధ్యం కాని పని. జగన్ మరణాలు తిరిగి రాయగలదే ఈ జింబ. కాబట్టి కాలగర్భంలో కలిసిపోతా. నీకు పోయే కాలం దాటించే ఇలా ప్రవర్తిస్తున్నావు. నా కౌగిల్లో వదిలిపోతావు లేక నా చేతిలో కర్తవ్యం నువ్వే నిర్ణయించుకో. చాలైనా చేస్తాను కానీ నీకు మాత్రం లోన ప్రసక్తే లేదు. ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకో. నా నిర్ణయం సంగతి నీకు అనవసరం. ముందు నువ్వు తీసుకుపోయే నిర్ణయాన్ని బట్టి నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది చిలక. నా స్థానంలో పట్టిన ప్రతి ప్రాణి నా పాటించాలి. లేదంటే క్షణం క్షణం భయం భయంగా చెట్ల పాదాలు కావాల్సిందే. ప్రాణాలను వదులుతాను కానీ నీకు మాత్రం దక్కను. పట్టిన వాళ్ళు కావాల్సిన వంశానికి వారసురాలువా? నువ్వు సామర్థ్యం వాళ్ళకు వంశాలు పడకూడదా? నేను రాక్షసుని, కిరాతకుని, దుర్మార్గుని. ఇక నాకు చాలా బిడ్డలు ఉన్నాయి. అయితే ఏంటి? జీవో మర్యాదగా కనీసం పంపించు, లేదంటే నీ అంతా చూస్తాను. నా లాంటి వాళ్ళ దగ్గర ఇస్తే నీలాంటి వాళ్ళు ఈ భూమి మీద బతకలేరే. జీవో మర్యాద నన్ను వెళ్ళని. నీకు పుణ్యం ఉంటుంది. నాకు అయితే నన్ను పంపించు ప్లీజ్. పంపిస్తాను కానీ ఎప్పుడు కాదు. నా పని పూర్తయిన తర్వాత అప్పుడు పంపిస్తానే. ఛీ, ఆ మాట అంటే సిగ్గుగా లేదు. సిగ్గా? అయ్యా ఒక ఆడదాన్ని అనుభవించడానికి సిగ్గెందుకే? పక్క తిరిగా జీవో ఎప్పుడైనా సహనం పరీక్షించావు, లేదంటే నేనేం చేస్తానో నాకు తెలియదు. కోపంలో కూడా చాలా అందంగా ఉన్నావు. అందుకే నేను మాట్లాడబుద్ధి కాదు. నీకు అంతగా నాశనమైందిరా, అందుకని బరి వీగుతున్నావు. చింతల పొలాంటి నీ సమయాన్ని ఒక్కసారి తరువాత అనుభవించాలంది. మన గడ్డ చుంగ సాగరంలో అలా గాలి మేఘలొచ్చేదాకా తేవాలనుంది. ఏమంటారే? ఏమంటాను? మర్యాద నుంచి బయటికి వెళ్ళమంటాను. పట్టిని బొమ్మలాంటి నిన్ను చూస్తుంటే మాట్లాడకుండా ఎలా
మందిని పంపించాను. వాడి ఎప్పటికి రాను చాలా కష్టం. ఈ లోపు పసంతైన నీ పరువాన్ని